لله الكريم الوهاب خالق البشر من تراب غافر الذنب وقابل التوب شديد العقاب بالقول لا إله إلا هو إليه متاب وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أفضل من صلى وأناب صلوات الله وسلامه عليه وعلى آله وصحبه أولي النهى والألباب. أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وهو الذي يرسل الرياح بشرا بين يدي رحمته صدق الله العظيم. అన్ని విధాల పొగడ్తలు సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్కి అంకితం. అల్లాహ్ కృపా కటాక్షాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయన వంశీయులపై, ఆయన అనుసర సమాజంపై ఎల్లేడలా కురియుగా. అభిమాన సోదరులారా, నేను మీ ముందు ఖురాన్లోని ఒక వాక్యాన్ని చదివించాను. ఆ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసుని ఉద్దేశించి ఇలా తెలియజేస్తున్నారు: وهو الذي يرسل الرياح بشرا بين يدي رحمته. తన కారుణ్య జల్లు కురిసే ముందు గాలులను శుభవార్త సూచకంగా పంపేది ఆయన. ఈ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వర్షాన్ని తన దయగా, కరుణకు ప్రతీకగా పేర్కొనడం జరిగింది. అలాగే తన కారుణ్య జల్లు వాన వర్షం ఏదైతే ఉందో దాన్ని తన దాసులపై కురిపించక ముందే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాన కురవబోతుందని ముందుగానే మలయ పవనాల్ని పంపిస్తారు. ఆ గాలి సోకిన వెంటనే, ఆ మలయ పవనం తాకిన వెంటనే అనుభవం గలవారు, అనుభవజ్ఞులు ఆ సేపట్లో వాన కురవబోతుందని సంకేతం కూడా అందజేస్తారు.
ఈ గాలుల్ని పంపడం అనేది, ఈ పవనాల్ని వ్యాపింపజేయడం అనేది సంకేత ప్రాయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేశాడు అన్న యొక్క విషయం ఈ ఆయత్ ద్వారా మనకు తెలుస్తుంది. ప్రధాన సోదరులారా, ఏ భూములైతే వీళ్లుగా మారిపోయాయో, ఏ నేలలైతే నీరు కోసం పరితపిస్తున్నాయో, ఆ భూముల కోసము, ఆ నేలల కోసము వాన కాదు, వాన తాలూకు ఆ మనోభవనాలే ఒక శుభవార్త. ఆ మనోభవన సాధించుకొని ఆ భూములు, ఆ నేలలు ప్రచించిపోతాయి. ఇక వర్షమే కురిస్తే సస్యశ్యామలంగా మారుతాయి. వింత వినూత్న శోభను సంతరించుకుంటాయి. ఇది భూమికి, నీటికి సంబంధించిన విషయం. ఇదే విధమైన భూమి, ధరణి, నేల మనలో కూడా ఉంది. అదే మనసు. ఎలాగైతే భూమి పీకలు వారుతుందో అదేవిధంగా దైవ స్మరణ లేనితోటి, ప్రాపంచిక వ్యామోహంతో మన మనోభిళ్ళు కూడా, మన మనోధరణి కూడా, మన మనోశీల కూడా పీకలు వారుతుంది. అలా పీకలు వారిన సీమ, నీరు కోసం పరితపించే ఆ హృదయం కారుణ్యం కాదు కదా. కారుణ్యం తాలూకు పవనాలు వీచినా, గాలులు వీచినా అది పులకించిపోతుంది. మనం చూస్తాం, వాళ్ళ తాలూకు గాలులు వీచినప్పుడు నేల చెమ్మగిల్లుతుంది, మట్టి మెత్తబడుతుంది. అదేవిధంగా కారుణ్యం తాలూకు పవనాలు వీచినప్పుడు మనోధరణికి సంబంధించిన వ్యక్తి కూడా మెచ్చబడుతుంది, పులకిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చింది? ప్రధాన సోదరులారా, ప్రస్తుతం మనం షాబాన్ మాసంలో ఉన్నాము. రంజాన్ మాసానికి ముందు వచ్చే మాసం షాబాన్ మాసం. వరాల వాన రమజాన్ లో కురుస్తుంది, కారుణ్య జల్లు రమజాన్ లో కురుస్తుంది. విశ్వాస లోకమంతా సత్యజ్ఞానమవుతుంది. కాకపోతే రంజాన్కి ముందు వచ్చే షాబాను మాసం ఆ కారుణ్య జల్లు తాలూకు పవనాలను మోసుకొచ్చిన శుభమాసం. ఈ మాసం గురించి తెలియజేస్తూ మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, షహరు, ఇది ఎలాంటి మాసం అంటే యగ్ఫలు నాసు అన్హు బైన రజబ వ రమజాన్. మహోత్కృష్టమైనటువంటి మాసం, మహత్పూర్వకమైనటువంటి మాసం. ఇది అటు రజబ్ కిను ఇటు రంజాన్ కిను మధ్య వస్తుంది, షాబాను మాసం. ఈ మాసం గురించి, ఈ మాసం పట్ల అనేక మంది జనులు, అనేక మంది ప్రజలు నిర్లక్ష్యానికి లోనై ఉన్నారు, అశ్రద్ధకి లోనై ఉన్నారు అని మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం.
అతిథి మన ఇంటికి వస్తున్నాడంటే ఆ అతిథిని మనం ఎంతగానైతే సత్కరిస్తామో, ఆహ్వానిస్తామో, మర్యాదలు చేస్తామో, ఆ ప్రియమైన అతిథి వస్తున్నాడు అనే శుభవార్తను తీసుకువచ్చే వ్యక్తిని కూడా మనం గౌరవిస్తాం. కనుక రమజాను మాసం ఆ తర్వాత రాబోతుంది, దానికోసం మీరు సిద్ధండి అంటే శుభవార్తను మోసుకొచ్చిన మాసం శ్రావణ మాసం. దీని పట్ల మన వైఖరి ఎలా ఉండాలి? రమజాన్ని గౌరవించినట్టు దీన్ని కూడా మనం గౌరవించాలి. వారైతే అలానే చేసేవారు. స్వర్గంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచర్యమే మనకు ప్రియమైతే స్వర్గానికి వెళ్ళడం కాదు. అల్లాహ్ విశ్వసించి పుణ్యాలు చేస్తే వెళ్ళిపోవడం. అల్లాహ్ కారుణ్యం. స్వర్గంలో అల్లాహ్ అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచర్యంలో నేను ఉండాలి అన్న లక్ష్యం పెట్టుకోవాలి. మామూలుగా డిసైడ్ చేస్తాం కదండి, కడుపు నిండుతుంది. కాకపోతే ప్రయత్నించేతో డిసైడ్ చేసేప్పుడు కూడా కడుపు నిండుతుంది కాబట్టి ఆ మజాయిదే. స్వర్గంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచర్యాన్ని మనం కోరుకున్నట్లయితే ఆయన ఏ విధంగానైతే షాబాన్ మాసాన్ని గౌరవించేవారు, ఆదరించేవారు, అదే రీతిలో అదే విధంగా మనం షాబాన్ మాసాన్ని గౌరవించాలి. అదే విధంగా మనం మసలుకోవాలి. విశ్వాసుల మాత హజరత్ ఆయిషా రలియల్లాహు అన్హా గారు తెలియజేస్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క షాబాను మాసంలోని దినచర్యల గురించి. عائشة رضي الله عنها قالت لم يكن النبي صلى الله عليه وسلم يصوم من شهر أكثر من شعبان فإنه كان يصوم شعبان كله وفي رواية كان يصوم شعبان إلا قليلا. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రియ సతీమణి ఆయన దినచర్యలకు సజీవ సాక్ష్యమైన ఒక ధర్మకారిణి. విశ్వాసుల మాత ఆయిషా రలియల్లాహు అన్హా గారు తెలియజేస్తున్నారు. ఏమంటున్నారండి? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షాబాన్ మాసంలో నఫిల్ ఉపవాసాలు పాటించడం కదా, షాబాన్ మాసంలో నఫిల్ ఉపవాసాలు పాటించినంతగా మరే మాసంలోనూ పాటించడాన్ని నేను చూడలేదు. ఆయన పూర్తి షాబాన్ మాసం ఉపవాసాలు పాటించేవారు. మరో యొక్క ఉల్లేఖనంలో పూర్తి మాసం ఉపవాసాలు పాటించేవారు, కొన్ని రోజులు మినహా. అభిమాన సోదరులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆధ్యాత్మికపరమైన ఆహారం అల్లాహ్ తరఫు నుంచి లభించేది. ఒక సందర్భంలో ప్రవక్త సహాబాలు అడిగారు, ఓ దైవ ప్రవక్త, నిర్విఘ్నంగా నిర్విరామంగా ఉపవాసాలు ఉండేందుకు, శోభ విధాలు ఉండేందుకు మీరు మమ్మల్ని అనుమతించడం లేదే, అయితే మీరుంటున్నారే అని ప్రశ్నిస్తే, నా విషయం వేరు నాయనా, నేను నా ఉపవాసాన్ని నా ప్రభు దగ్గర విరమిస్తాను, నా ప్రభు నన్ను తినిపిస్తాడు, తాపిస్తాడు అని ప్రోత్తమంశం జవాబించాడు. అంటే మనలోని ఏ వ్యక్తి అయినా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆరాధనను మించిపోవాలంటే అతని తరం అయ్యే పని కాదు, అతనికి అది సాధ్యం కాదు.
రంజాన్ మాసానికి ముందు వరకు ఉపవాసాలు ఉంటూనే ఉండడం వల్ల రంజాన్ మాసంలో ఏ ఉపవాసాలైతే మనపై విధో తప్పనిసరో అవి ఉండేందుకు మనం నిర్వర్తిస్తాము. కాస్త ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కనుక అభిప్రాయం ప్రకారము 15వ తారీఖు వరకు ఉపవాసాలుండి ఆ తర్వాత ఉపవాసాలు మానేయడం మంచిది. ఎందుకు పొందాలి. అలాగే ఉపవాసం నిర్విఘ్నమైన ఉపవాసం ఏదైతే ఉందో, సోమ విషయాలు ఏదైతే ఉందో, దీన్ని ప్రవర్తకులకు ఎందుకు నిషేధించారు అంటే మనిషి ఒకసారి తిండి మానేయడం మొదలు పెడితే ఇక అతనికి ఆకలి అనేది ఉండదు. ఆహారం అంటే మనకి ఎంత ఇష్టమో తర్వాత అతనికి ఆకలి అంటే ఇష్టమైపోతుంది. ఇస్లాం ఉద్దేశం ఇది కాదు. ఆకలి బాధ అతనికి అర్థం అవ్వాలి అంటే అతను ఒక రోజు తినాలి, ఒక రోజు ఉపవాసం ఉండాలి. ఇప్పుడు ఆకలి బాధ అర్థమవుతుంది. మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి ఒక సహాబి వచ్చారు. ఆయన ద్వారా ధర్మాన్ని గ్రహించి స్వదేశానికి తిరిగి వెళ్ళారు. ఏడాది తర్వాత మళ్ళీ ఆ సహాబియే మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చారు. సహాబిని వింతగా చూశారు. అది గమనించిన ఆ సహాబి యా రసూలుల్లాహ్ మా తారీఖుని ఓ దైవ ప్రవక్త మీరు నన్ను గుర్తుపెట్టలేదా? లేదు నాయన గుర్తుపెట్టలేదు. ఎవరు నువ్వు? అల్ బాహిలి, నేను బాహిలి వంశానికి చెందిన వాడిని. గత ఏడాది వచ్చి మిమ్మల్ని సందర్శించి వెళ్ళాను, మీ ద్వారా ధర్మాన్ని గ్రహించి వెళ్ళాను అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నాడు అమ్మా వైద్యత ఏ విషయం ఇంతగా మార్చేసి గత ఏడాది నువ్వు చాలా బాగుండేవాడి, ఆరోగ్యంగా ఉండేవాడివి, మరి ఇంత మచ్చకి ఎలా తయ్యారవు? ఆ సహాబీ చూడండి ఏం సమాధానిస్తున్నారు. మా అకల్తు తామన్ ముందు ఇలా వినై, మీ నుండి సెలవు తీసుకున్నప్పటి నుండి ఇప్పుడు మళ్ళీ మీకు మిమ్మల్ని వచ్చి కలిసేంత వరకు నేను అసలు అందుకే ముచ్చుకోలేదు. కేవలం రోజుకి ఒక పూట మాత్రమే తినేవాడిని, అది కూడా రాత్రి సమయం. ప్రవక్తలు విమర్శించలేదు, అతని భక్తిని తోలనాడలేదు. ప్రవక్తలు అన్నారు నువ్వు ఆత్మహింసకు పాల్పడ్డావు. దేన్ని హింసించావు? నీ ఆత్మను హింసించావు. ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు నెలకి ఒక ఉపవాసం మాత్రమే ఉండు ఇక మీదటి నుంచి అంటే ఆ సహజంగా దైవ ప్రవక్త లేదు నాలో శక్తి ఉంది మరింత పెంచండి, సరే 2 ఉపవాసాలు ఉండు, లేదు నాలో మరింత శక్తి ఉంది, సరే నెలకి 3 ఉపవాసాలు ఉండు, లేదు నేను దానికన్నా ఎక్కువ ఉపవాసాలు ఉండగలను. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు సరే పవిత్ర మాసాలు ఏవైతే ఉన్నాయో ఆ మాసాల్లో ఉండు, మిగతా మాసాల్లో ఉండ. ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే దైవ విధేయతకు సంబంధించిన విషయంలో ఆకలి బాధల్ని భరించేందుకు సహాబాలు ఎంత ముందుగా ఉండేవారో, ఎంత సిద్ధంగా ఉండేవారో మనం ఆలోచించాల్సి ఉంది. సన్నిధికి వచ్చి నన్నేమిచ్చే స్వర్గానికి కొనిపోతుంది, ఏ పని చేయడం వల్ల నేను స్వర్గానికి వెళ్ళగలను అన్న ప్రశ్నలే సహాబాలు అడిగారు కానీ ఐక్యపరమైన ప్రశ్నలు కానీ వ్యాపారపరమైన ప్రశ్నలు కానీ ధనపరమైన ప్రశ్నలు కానీ వారు అడిగినట్టు మనకు ఇంకా మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అభిమాన సోదరులారా, మరొక విషయం నేను మీ ముందు ఉంచి మాటలు పూర్తి చేస్తాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షాబాన్ మాస ఘనత గురించి మీరు విన్నారు.
దాన్ని మనం ఫాలో అవ్వాలి, పాటించాలి. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా రుజువైన ఈ హదీస్ అల్బానీ రహ్మతుల్లాహి అలైహి గారు కూడా హసన్ అని చెప్పారు. ఆ హదీస్ ఈ రోజు ముందు పెట్టబోతున్నాం. బహుశా ఇది కొందరికి కొత్తగా ఉండొచ్చు. అభిమాన సోదరులారా, అబూ మూసా అషారీ రలియల్లాహు అన్హు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఏమని? నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షాబాన్ 15వ తేదీ రాత్రి, షాబాన్ 15వ తేదీ రాత్రి తన దాసులపై ప్రత్యక్షమవుతాడు. ఆ రాత్రి సృష్టిలోని అందరినీ, అంటే విశ్వాసులందరినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నించేటాడు. ఇల్లా ముష్రిక్, విగ్రహారాధకుడు, బహుదైవారాధకుడు. ఈ రాత్రి ఘనత గురించి ఈ హదీస్ లో ఏ విధమైన సందేహం లేదు. కాకపోతే ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ రాత్రిని లైలతుల్ ఖద్ర్ అని చెప్పడం కానీ, ఆ రాత్రిలో కొన్ని ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడం కానీ, కొన్ని ప్రత్యేకమైన ప్రార్థనలు, ప్రత్యేకమైన పద్ధతిలో కొన్ని సూరాల్ని పెంచి చదవడం కానీ ఇది రూఢి కాలేదు. ప్రవక్త ద్వారా ఇది రూఢి కాలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహాబాల ద్వారా కూడా ఇది రుజువు కాలేదు. తర్వాతి కాలం నాటి తాబాయిలు తాబాయిల ద్వారా కూడా ఇది రూఢి కాలేదు కనుక ఆ రాత్రికి సంబంధించిన ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో, ఆరాధనలు ఏవైతే ఉన్నాయో అవి 100 రకాతులు కావచ్చు, 1000 రకాతులు కావచ్చు, 6 రకాతులు కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇలా మనం ఖరారు చేసుకుని ఇన్నే రకాతులని, ఇన్నే సార్లు మనం సూరా చదవాలని ఖరారు చేసుకుని ఆ రాత్రిలో చదవడం అనేది ముమ్మాటికి అల్లామా ఇబ్న్ బాజ్ రహ్మతుల్లాహి అలైహి వారు సెలవిచ్చారు, ఈ రాత్రికి సంబంధించిన ప్రార్థన విషయంలో ఎన్ని హదీసులైతే వచ్చాయో, ఎన్ని ప్రవచనాలైతే వచ్చాయో అన్ని బలహీనమైనవి, కల్పితమైనవి. కనుక ఈ రాత్రికి సంబంధించిన ఏ ప్రత్యేకమైన ఆరాధన లేదు. అభిమాన సోదరులారా, ప్రతి ఉపన్యాసంలోనూ ప్రతి శుక్రవారం ఈ మాట మనం వింటూనే ఉన్నాం. ఏమని? వింటున్నామండి? కుల్లు ముహ్దసతిన్ బిద్ఆ, ప్రతి నూతన పోకడ బిద్అతే, కుల్లు బిద్అతిన్ ضలాలా, ప్రతి ఒక్క బిద్అత్ అనేది మార్గభ్రష్టాత్వానికి గురి చేస్తుంది. కుల్లు ضలాలతిన్ ఫిన్నార్, అలా ప్రతి మార్గభ్రష్టత్వం అనేది మనిషిని నరకం పాలు చేస్తుంది. ఎక్కడైతే మనం అల్లాహ్ను ఆరాధిస్తున్నామో, ఎక్కడైతే మనం అల్లాహ్ అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానిస్తున్నామో అక్కడే మనం నూతన పోకడలకు, కొత్త విషయాలకు, ధర్మంలో లేని, ధర్మం ఆదేశించిన విషయాలకు దూరంగా మసలుకోవాలి, దూరంగా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం వినడం కన్నా ఎక్కువగా మనందరికీ పాటించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతున్నాను. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ జిక్రిల్ హకీమ్. ఇన్నహు తఆలా కరీమున్.